రాత్రికాల ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఉదయకాలము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ప్రభువా, ఈ సమయం వరకు మాకు తండ్రి తోడై ఉన్నందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్, ఈ రోజున మా ప్రయాణాలను క్షేమంగా మార్చారు నాయన. అపాయము, ప్రమాదము ఏదిను ఏ బిడ్డకును జరగకుండా భద్రపరిచినందుకు కృతజ్ఞతలు. ఈ రోజున ప్రతి అవసరతను తీర్చినందుకు వందనాలు. ప్రతి పనిలోనూ వారికి దీవెనలు దయచేసినందుకు, అభివృద్ధిని కలగజేసినందుకు అయా స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రాముఖ్యముగా ఈ రాత్రి మేమందరము కూడా సజీవ లెక్కల్లో ఉండి మరొకసారి కుటుంబముతో కలిసి ఈ విధంగా ప్రార్థించుకునే అవకాశము దయచేసిన విధానాన్ని బట్టి కూడా మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను అయా చెల్లిస్తున్నాము తండ్రి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అని కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము ద్వారా ప్రభువా మీరు సెలవిస్తూ ఉన్నారు. అవునయ్యా, ఈ రోజున బిడ్డలు దేని నిమిత్తమైతే కలవరబడుతున్నారో, దేని కోసమైతే తండ్రి వారి హృదయంలో వేదన ఉన్నదో నాయన, ఎవరైతే వారిని ఇబ్బందులు పెడుతున్నారని అయా వారు కృంగిపోతున్నారో అయా మీరు లేఖనముల ద్వారా సెలవిస్తూ ఉన్నారు. అయా మా జీవము, మా యొక్క ప్రతి విషయము మీలో దాచబడి ఉన్నది, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, మీ రక్షణ మాకుంటుండగానైనా అద్భుతముగా మీరు మమ్మల్ని అయా ఆశీర్వదిస్తారని, భయము లేకుండా జీవించాలి అని లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు. ఈ రాత్రి సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి పేరు పేరున ప్రార్థన చేస్తున్నాం, మొరబెడుతున్నాం. ఈ యొక్క మాటలు కూడా వారి జీవితంలో స్థిరపరచండి తండ్రి. అయా వారికి కలిగిన అనారోగ్యమును బట్టి అయా ప్రార్థిస్తూ ఉండగా సహాయము దయచేయండి తండ్రి. ప్రతి బిడ్డకు ఉన్నటువంటి ప్రతి బలహీనత నుంచి విడిపించండి నాయన. మైగ్రేన్ హెడేక్స్తో బాధపడుతూ ఉన్నారు తండ్రి, కంటి సంబంధమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు తండ్రి, అయా చెవి సంబంధమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. యేసునామంలో స్వస్థత దయచేయండి ప్రభువా. అయా ఎవరైతే థ్రోట్ ఇన్ఫెక్షన్స్తో, గొంతు సమస్యలతో బాధపడుతున్నారో స్వస్థతను అనుగ్రహించండి. అయా హార్ట్ ప్రాబ్లమ్స్లో నుంచి కూడా విడుదల అనుగ్రహించండి. లివర్ ప్రాబ్లమ్స్తో, లంగ్ సమస్యలతో, కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఉన్న ప్రతి బిడ్డకు కూడా సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా నాయన బ్లడ్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతూ ఉన్నారు, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో నాయన బాధించబడుతూ ఉన్నారు, వారికి కూడా విడుదల, స్వస్థత అనుగ్రహించండి తండ్రి. మోకాల నొప్పుల నుంచి విడుదల దయచేయండి నాయన. నరాల బలహీనతలు, పెరాలసిస్ సమస్యల నుంచి కూడా విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. బీపీ, థైరాయిడ్, అయా షుగర్స్ అన్నీ కూడా నార్మల్గా ఉండే కృప దయచేయండి తండ్రి. పీసీఓడి సమస్యల నుంచి విడిపించండి, ఆర్థరైటిస్ సమస్యల నుంచి విడిపించండి తండ్రి. అయా ఎవరైతే బిడ్డలు ఇంకా తండ్రి భయంకరమైన తండ్రి క్యాన్సర్స్తో బాధపడుతూ ఉన్నారో వాటన్నిటి నుంచి కూడా యేసునామంలో స్వస్థత దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. దురాత్మ అంధకార క్రియలన్నిటిని కూడా బంధించి లయపరిచి వారికి సంపూర్ణమైన విడుదల దయచేయండి. అయా ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో, మానసికమైన రుగ్మతలతో అయా బిడ్డలుంటున్నారో కృపా సహాయం అనుగ్రహించండి. ఆ డిప్రెషన్లో నుంచి ప్రతి బిడ్డకును విడుదల అనుగ్రహించండి నాయన. అయా కోర్టు కేసుల్లో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న ఆ కేసుల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. అదేవిధంగా ఎవరైతే గర్భఫలం లేక ఉన్నారో వారి యొక్క గర్భాన్ని తాకండి, బిడ్డలకు సంతాన భాగ్యమును అనుగ్రహించండి ప్రభువా. అప్పుల సమస్యల్లో నుంచి కూడా ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి. అయా వారు తలగానే గాని తోకగా ఉండరు అనే మీ వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చండి. మంచి ఉద్యోగమును వారికి అనుగ్రహించండి. వారు చేస్తున్న ప్రతి కార్యములో సఫలత దయచేయండి ప్రభువా. అయా ఎవరైతే బిడ్డలు వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో సాటి అయిన సహాయమును వారికి అనుగ్రహించండి ప్రభువా. నాయనా ఎంతో మంది బిడ్డలు తండ్రి దుర్వ్యసనాలతో, పాపపు అలవాట్లతో
అయా బిడ్డలు జీవిస్తున్నారు, వారందరికీ వాటి నుంచి విడుదల అనుగ్రహించి మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదే విధంగా నాయన కుటుంబపరమైన గొడవల నుంచి విడుదల అనుగ్రహించండి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే వారిగా వారి హృదయాలను తండ్రి ప్రేరేపింప చేయండి నాయన. అదే విధంగా నాయన యవన బిడ్డలందరికీ తండ్రి మీరు తోడై ఉండండి, వృద్ధులకు మీరు తోడై ఉండండి, చిన్న బిడ్డలకు మీ సహాయము దయచేయండి ప్రభువా. అయా ప్రార్థిస్తున్నాం. ఆయా దేశాల బిడ్డలు ఉంటున్నారు, వారందరినీ దీవించండి, క్షేమాన్ని వారికి దయచేయండి. వీసాలలో ఇమిగ్రేషన్స్ విషయంలో మీరే తండ్రి బిడ్డలకు ప్రతి వాటిని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నైట్ డ్యూటీలో బిడ్డలు ఉన్నారు, నైట్ ప్రయాణిస్తూ ఉన్నారు, వారందరూ కూడా సురక్షితముగా ఉండే కృప దయచేయండి నాయన. లోన్స్ కొరకు, సొంత గృహముల కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు, ట్రాన్స్ఫర్స్ నిమిత్తం ప్రార్థనలు చేస్తున్న ప్రతి బిడ్డ మొరను ఆలకించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. మా భారతదేశాన్ని ప్రత్యేకంగా దీవించండి. ఆయా దేశానికి సరిహద్దుల్లో ఉన్న సైనికులను, వారి కుటుంబాలను కాపాడండి నాయన. ఈ రాత్రిన మేమందరము కూడా సేద తీరబోతున్నాము. కంటి నిండా నిద్ర మా అందరికి దయచేయమని, నిద్రలేమి పీడకలల సమస్యలతో ఎవరు బాధపడకుండా, దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఎవరు కూడా పీడించబడకుండా ఈ రాత్రంతను తండ్రి ప్రతి బిడ్డ కంటి నిండా సుఖంగా సేద తీరే భాగ్యము దయచేయమని, మరలా ఉదయాన్నే మీ ముఖ దర్శనం చేసుకొని మీ నామాన్ని స్తుతించి ఆరాధించి మీకు ప్రార్థించుకునే అవకాశము మీరే అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.